హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా ఎగ్స్కి కారం పసుపు వేసి ఫ్రై చేసేసుకోవాలి. కుక్కర్ ప్యాన్లోని ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 ఇంచు అల్లం ముక్క, హాఫ్ ఎల్లుల్లిపాయ వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని, ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా సామాన్లు వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం బాగా ఎగిరిపోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు ఉంచి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్, 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదండి, అందులోని ఇది వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. నేను అప్పటికప్పుడు పిల్లలకి చేస్తానన్నానని చేశాను, సో అందుకే పుదీనా కొత్తిమీర లేదు. ఈ సండే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని 1 విజిల్ పెట్టుకోవాలంతే. 1 విజిల్కి సూపర్ డూపర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ కన్నా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ, ఎందుకంటే ఇట్టే అయిపోతుంది. మనం కుక్కర్ పెట్టేసుకొని వెళ్ళి పనులు చేసుకున్నా అయిపోతుంది. అండ్ మదర్స్కి కూడా, సో క్యారేజ్కి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ చాలా బాగుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లల క్యారేజీలోకి పర్ఫెక్ట్గా భలే కుక్ అయిపోయింది. ఇష్టంగా ఈజీగా తింటారు పిల్లలు. హ్యావ్ ఏ నైస్ డే. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, ట్రై చేస్తాను. బాయ్ బాయ్.